రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అక్క తమ్ముడు మధ్య పోటీ ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఢీకొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్తో పాటు అవినాష్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థి టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కడప పార్లమెంట్ సీట్లో ఆసక్తికరంగా మారుతున్న రాజకీయ పరిణామాలపై ఇన్సైడ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కురుక్షేత్రంలో కడప లోక్సభ స్థానం తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకు కారణం లేకపోలేదు. సిట్టింగ్ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థులిద్దరూ అక్కా తమ్ముడు. దీంతో ఎన్నికల యుద్ధం ఎలా ఉంటుందోనని ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీఎం జగన్ మళ్లీ అవకాశం ఇవ్వడంతో ఇక్కడ రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. తన తండ్రి వివేకానందరెడ్డి హత్యపై న్యాయ పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె సునీత, వైఎస్ షర్మిల చెల్లెలు ఇటీవల ఈ ఇద్దరు ఒక్కటై అన్న జగన్ పై యుద్ధం ప్రకటించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని సీఎం జగన్ వెనకేసుకొస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి నేతకు మళ్లీ టికెట్ ఇవ్వడంపై సునీత, షర్మిల మనస్తాపానికి గురయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడించాలన్న నిర్ణయానికొచ్చారట. షర్మిల కడపలో బరిలోకి దిగకపోతే వివేకా సతీమణి సౌభాగ్యమును పోటీ చేయించాలని ముందుగా భావించారు. అయితే ఏఐసీసీ అధినాయకత్వం వైఎస్ షర్మిలను కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఎన్నికల బరిలో దిగాలి అనే ఆలోచనను సునీత కుటుంబం విరమించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీని స్వాగతించారు. అవినాష్ రెడ్డిని ఓడించేందుకు షర్మిల సరైన అభ్యర్థి అని చెప్పడం గమనించదగ్గ విషయం. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళ్లినప్పుడు షర్మిల వైసీపీని నడిపించారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత చెల్లిని విస్మరించి పక్కన పెట్టారు అనే విమర్శలొచ్చాయి. దీంతో తన అన్నతో విభేదించిన షర్మిల ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడేకంగా ఎన్నికల బరిలో దిగడంతో ఫ్యాన్ పార్టీ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డికి ముచ్చెమటలు పడుతున్నాయి. వివేకా హత్య కేసు ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ విషయం కడప జిల్లా ప్రజల మనస్సుల్లో నాటుకుపోయిందని చెబుతున్నారు. ఇది షర్మిలకు అనుకూలంగా మారుతుందని అంటున్నారు. పులివెందులలోనూ సీఎం జగన్ కు ఓటేసి పార్లమెంటు ఎన్నికల్లో షర్మిలకు ఓటు వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. క్రాస్ ఓటింగ్ జరగడం ఖాయమంటున్నారు. కడప లోక్సభ స్థానం ఎన్నికల ప్రచారంలో షర్మిల వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చిన జగన్ పై విరుచుకుపడుతున్నారు. చిన్నాన్న హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి మళ్లీ ఓటేస్తారా అని షర్మిల ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ తో పాటు సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న కడప ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి కూడా అవినాష్ కి గట్టి పోటీ ఇస్తారు అని చెబుతున్నారు. అయితే అక్కా తమ్ముడి మధ్య ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. కడప లోక్సభ స్థానంలో హోరాహోరీ జరుగుతోన్న పోరులో ప్రజలెవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి మరి.